మొత్తం మీద అందరూ చెప్పేదేంటంటే, గురువుగారు మీరు అన్నీ అనుభవించేశారనే కదా! సుఖాలన్నీ అనుభవించేశాక, ఇప్పుడు స్టేజ్‌పై కూర్చొని ప్రవచనాలు చేస్తున్నారు. మేమసలు జీవితంలో ఇంకా ఏవి అనుభవించలేదు. ఎలా అన్నీ వదిలేయగలం? నేనసలు ఎలాంటి విషయాలను భోగించాను? ఏం భోగించాను? దీనికి వ్యతిరేకంగా జరిగింది. నాకంటే 15, 20 సంవత్సరాల జూనియర్ బ్యాచ్‌కి చెందినవారు సంపాదించి ఖర్చు పెడుతున్నంత కూడా లేదు నా ఖర్చు. ఈ రోజున ఐఐఎం అహ్మదాబాద్‌లో ఫ్రెషర్స్‌కి లభిస్తున్న సగటు సీటీసీ అంత కూడా నా జీతం అంత కూడా లేదు. నా జీతం ఎంతైనా కూడా దాంట్లో ఒక్క పైసా కూడా నేను సంస్థనుడు గాని, మీనుడు గాని తీసుకోను. పాత అద్వైత్ లైఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే మిగిలిందో అదే ఇన్ని రోజులు నడుస్తూ వచ్చింది. పోయిన నెలే ఆ డబ్బులు అయిపోవడానికి వచ్చాయి అని నాతో వీళ్ళు చెప్పడం జరిగింది. నేను ఈ నెల నా తిండి ఖర్చులు ఎలా అని ఆలోచించడానికి సమయం దొరకడం లేదు. లగ్జరీలంటే ఏంటి? ఎవరైతే లగ్జరీ గురించి మాట్లాడతారో రాముడు, కృష్ణుడి దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టే వారు ఇవన్నీ చేయగలిగారు అని అంటారు. అయితే వారు కబీర్ గారి గురించి, రవిదాస్ గారు లేదా నానక్ దేవ్ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? వాళ్ళ దగ్గర ఏ లగ్జరీలు ఉండేవి? గరీబ్ దాస్, మలుక్ దాస్ వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడరు? పల్టూ దాస్ మొదలైన వారు అందరూ చాలా సాధారణమైన స్థాయి నుండి వచ్చినవారు. నేను నా తిండి తిప్పల గురించి కూడా సరిగ్గా పట్టించుకోలేకపోయాను. నేను నా విషయంలో తప్పు చేశాను. దీనివల్ల శరీరం అనేక సమస్యలతో బాధపడింది. ఇక మీరు ఎలాంటి లగ్జరీల గురించి మాట్లాడుతున్నారు? నోయిడాలో 63 సెక్టర్ అదొక ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడే 10 సంవత్సరాలు నేను అక్కడ పొగను పీల్చాను. అక్కడే ఒక టేబుల్ పక్కన పడుకునేవాడిని. అక్కడ కాకపోతే దాని వెనుక 6/8 సైజులో ఒక చిన్న గది ఉండేది. అందులోకి వెళ్ళిపోయేవాడిని. అందులో పైనుండి ఇంతింత పెద్ద సిమెంట్ పెచ్చులు ఊడిపడేవి నా మీద. కానీ ఆ సమయాల్లో ఉద్యోగం చేసేవాడిని ఈ విషయాలను అసలు పట్టించుకోలేదు. నేను సంవాదం కోసం వెళ్ళేటప్పుడు పొడవాటి కుర్తాలు వేసుకునేవాడిని. అవి చిరిగితే వాటిని పొట్టిగా కత్తిరించి డైలీ యూజ్ బట్టలుగా వాడుకునేవాడిని. ఎలాంటి లగ్జరీలు? మీరు అడిగిన ఈ ప్రశ్న జస్ట్ మీ ఒక్కరిదే కాదు. ఇక్కడ కూర్చున్న వారందరూ కూడా ఇలానే అనుకుంటూ ఉంటారు. అరే! మనిషి ఇవన్నీ ముందే సంపాదించేశారు. వ్యతిరేకంగా ఆలోచించకూడదు. ఒకవేళ అప్పటికి ఏదైనా సాధిస్తే, సాధించిన దానిని వదులుకోవడం ఎంత కష్టం? అయినా పర్వాలేదు, అందని ద్రాక్ష పళ్ళు పుల్లగానే ఉంటాయి మరి. ఎవరైతే సాధించలేదో వాళ్ళు ఇదంతా చెత్త, పనికిరానిది అని చెప్పొచ్చు. కానీ అప్పటికే సాధించి దాని ఫలితాన్ని అనుభవించే సమయం వచ్చినప్పుడు దాన్ని త్యాగం చేయాల్సొస్తే అది చాలా కష్టం కదా! నేను వారిని కఠినాత్ములు అని కూడా అనను. అలా చేయాల్సిన అవసరం వచ్చింది. కష్టమైనా కూడా అవసరమైన పనిని తప్పకుండా చేయాలి. అది అవసరమైనది కాబట్టి, అది ఎంతో కఠినమైనదని రాగాలు తీయడం కూడా అవసరం లేదు. మీరు అడుగుతున్నారు గాబట్టి చెప్తున్నాను. లేదంటే ఇన్ని సంవత్సరాల్లో నాకెప్పుడూ నేను గత 15 ఏళ్లలో ఎలా జీవించానో, ఎలాంటి జీవితాన్ని గడిపానో చెప్పాల్సిన అవసరం రాలేదు. ఎందుకంటే, నాకు ఆ జీవితంలో కూడా ఎలాంటి పెద్ద కష్టాలు ఉండేవి కావు. సంతోషంగానే ఉండేవాడిని. కావాల్సినంత ఆనందాన్ని పొందాను. సంతోషంగా లేకపోతే ఇంకేదైనా చేసేవాడిని కదా! లేదంటే నా దిశను మార్చుకునేవాడిని. నాకు అందులోనే తృప్తి దొరికేది. అందుకే అందులో ఉన్నాను. అలాంటప్పుడు అది కష్టమైంది లేదంటే బాధతో నిండి ఉందని ఎందుకంటాను? ఇప్పుడు అసలైన నిజాన్ని వినండి. మీరు వేటినైతే లగ్జరీలు అంటున్నారో, వాటన్నిటికంటే చాలా గొప్ప లగ్జరీ ఒకటుంది. వాస్తవంలో ఇంకా స్వచ్ఛంగా జీవించడం. విలాసాలతో మరియు వైభోగాలతో ఎవరైతే ఈ రోజున చాలా గొప్ప లగ్జరీ జీవితాన్ని జీవిస్తున్నారో వారందరికీ వాస్తవమైన మరియు స్వచ్ఛమైన జీవితపు లగ్జరీ దొరికిందా? అయితే చెప్పండి మరి. గొప్ప గొప్ప లగ్జరీ తరువాత కూడా ఈ రకమైన లగ్జరీ దొరకలేదు కదా! అన్నిటికంటే పెద్ద లగ్జరీ ఏది? ప్రైవేట్ జెట్ మరియు ప్రైవేట్ ఐలాండ్, ప్రైవేట్ యాచ్ ఉన్నప్పుడు ఆ! రొమ్ము విరుచుకుని నిలబడి నేను సరిగ్గానే చక్కగానే జీవిస్తాను అని మోకాళ్ళ మీద నిలబడలేదు, బానిసగా బతకలేదు, అమ్ముడుపోలేదు అనగలగాలి. అన్నిటికంటే పెద్ద లగ్జరీ ఏది?
జీవితంలో లగ్జరీలు ఉండాలని నేను కూడా చెప్తాను. గో ఫర్ ద హైయెస్ట్ లగ్జరీ. మీరు జీవితానికి బానిస అవ్వకుండా జీవించడం కంటే ఈ జీవితంలో గొప్ప లగ్జరీ ఏముంటుంది? స్వేచ్ఛంగా జీవించడం కంటే పెద్ద లగ్జరీ ఏదైనా ఉందా? పక్షిని బంగారపు పంజరంలో బంధించి ముత్యపు గింజల ఆహారంగా ఇస్తున్నారు. ఆహా! ఏం లగ్జరీ అది? ఏం లగ్జరీ అది? మీకు కావాలా? మేము మేము చిన్న పిచ్చుకలమే కావచ్చు, కానీ స్వేచ్ఛగా ఎగిరేస్తాం. మహా అయితే ఏమిటాడతారు? డేగెలు, గ్రద్దలు తిరుగుతున్నాయి. హ్మ్. కష్టపడాల్సొస్తుంది. స్వంతంగా చూడాలి, అర్థం చేసుకోవాలి, గింజలు ఏరుకోవాలి. తక్కువ కాలం బతుకుతాము. ఏం పర్వాలేదు. రెక్కలు కత్తిరించుకునేందుకు పుట్టలేదు. లగ్జరీ అంటే ఏంటో చెప్తాను వినండి. లగ్జరీ అంటే కారణం లేకుండా భయపడాల్సిన అవసరం లేకపోవడం. లగ్జరీ అంటే వేరే వ్యక్తి మీపై ఆధిపత్యం చెలాయించకపోవటం. ఇవి లగ్జరీలంటే. వీటిని డబ్బులిచ్చి కొనలేము. వీటిని సాధించి చూపించండి. ఇవి సాధించక్కర్లేదా? అయితే లగ్జరీ అంటే న్యూయార్క్‌లో బంగ్లా తీసుకోవడమేనా? మోసం చేయాల్సిన అవసరం లేదు. ఇది లగ్జరీ కదా! మాట్లాడే ముందు 5 సార్లు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది చాలా పెద్ద లగ్జరీ. నేను మీ ముందు 5, 6 గంటలు కూర్చుంటాను. నేనెలా మాట్లాడగలను? ప్రతీదీ ఆలోచిస్తూ పోతుంటే చెప్పండి. నాకు చాలా గొప్ప లగ్జరీ దొరికింది. ఏ విషయమైనా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఆలోచించడం, విచారణ అక్కర్లేదు. నోరు విప్పితే చాలు. ఆలోచించి మనిషి అరగంటలోనే అలసిపోతాడు. మనస్సు ఆందోళన పడుతుంది. అరే! ఇప్పుడు ఇలా చెప్పేశాను. ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తాడు. వారికి కోపం రాదుగా? వారికి ఏమనిపిస్తుంది? ఎవరిని ఏమీ అడగనక్కర్లేదు. ఇది ఎంతటి ప్రశాంతత కదా! ఇంతకంటే గొప్ప సంతోషం ఏముంటుంది చెప్పండి? జీవితంలో ఏం కావాలంటే అది చేసుకోవచ్చు. ఎవరికీ సమాధానం చెప్పనక్కర్లేదు. మీ పైన బాస్ అనేవారు ఎవరు ఉండరు. ఆఫీస్‌లో కానీ, ఇంట్లో గానీ. ఎవరికైనా జవాబివ్వాలంటే అది ఒక్కరికే. దానిని మీరు ఆత్మ అనండి, పరమాత్మ అనండి పర్లేదు. దాని ముందు మాత్రమే వాదిస్తాం తప్ప మేము సమాధానం అస్సలివ్వము. హ్మ్. ప్రధానమంత్రి, రాష్ట్రపతులకైనా ఇలాంటి లగ్జరీ దొరుకుతుందా? వాళ్ళకి కూడా దొరకవు. వాళ్ళు కూడా జవాబు చెప్పాల్సిందే మరి. మీరు ఎంత ఎత్తుకైనా ఎదిగినా అంత దూరం పోవాల్సిన అవసరమే ఉండదు. మనం మన జీవితంలో ఎలాంటి పనులు చేస్తామంటే, మనం మన ఇంట్లోనే ప్రతిదానికి సమాధానాలు ఇచ్చుకోవాల్సుంటుంది. మీరీరోజు వచ్చారు, రేపు రాలేరు అని ఇక్కడి జనాలు చెప్పి వెళ్తారు. నేను చాలా బాగున్నాను. నేను ఈరోజు వచ్చాను, రేపు రాలేను అని మీకు చెప్పాల్సిన అవసరం నాకెప్పుడూ రాదు. చావు వస్తే అది వేరే విషయం లేదంటే. రావాలంటే రావటమే. ఎవరు ఆపలేరు. ఇది లగ్జరీ అంటే. ఇంకా ఎంతో చెప్పటానికి సరే మరిన్ని లగ్జరీలు కూడా ఉన్నాయి. అప్పుడే జీవితం అంతమైపోలేదు. ఒకదాని తరువాత ఒకటిగా అధిగమించాల్సిన అనేక
ఎత్తైన శిఖరాలు ఎదురవుతూనే ఉంటాయి. మీరు ఆ శిఖరాలను కేవలం భౌతికంగానే అర్థం చేసుకుంటారు. మీకు లగ్జరీ అనేది కేవలం ఒక మెటీరియల్, టాంజిబుల్. అందుకే మీరు డబ్బు వెనుక పరిగెడతారు. ఎందుకంటే డబ్బు అనేది టాంజిబుల్, ఇంకా వస్తువు అనేది కొనగలదు. నిజమైన లగ్జరీ ఇంటాంజిబుల్గా ఉంటుంది. అందుకే బిచ్చుగాడిని కూడా చక్రవర్తుల్ని పిలిచేవారు. వాళ్ళ దగ్గర పదార్థాలే ఉంటాయో చెప్పండి? వాళ్ళ దగ్గర ఏం వస్తువులు ఉన్నాయి? వస్తువుల వల్ల వచ్చే లగ్జరీ వాళ్ళ దగ్గర లేదు కదా. అయినా సరే ఈ దేశం అన్ని బిచ్చుగాళ్లను చక్రవర్తి అనేది. సన్యాసం తీసుకున్న వారిని స్వామి అని అన్నారు. స్వామి అంటే యజమాని. ఎప్పుడైతే అతను యజమాని అయ్యాడో అప్పుడు అతని చక్రవర్తి. చక్రవర్తి ఎందుకంటే ఇప్పుడు అతని దగ్గర ఆ వైభవం ఉంది, ఆ సంపద వచ్చేసింది. గొప్ప గొప్ప సేట్లు, రాజులు, ధనవంతులు ఎవరి దగ్గర కూడా అది ఉండదు. మీరు ఫోర్బ్స్ 500లో ఉంటారు, మీ దగ్గర అది లేదు. ఏదైతే అతని దగ్గర ఉందో. అందుకే చక్రవర్తులు వచ్చి సాధువు ముందు తల వంచి నమస్కరించారు. సాధువు వెళ్ళి రాజు కాళ్ళు పట్టుకోవడం అనేది విని ఉండరు. అలా ఎక్కడైనా విన్నారా? రాజ్యంలో అందరికంటే ధనవంతుడు ఎవరో రాజే కదా. ఎవరు? రాజు ఎక్కడికైతే వచ్చి పాదాలకి నమస్కరిస్తున్నాడు, అతని దగ్గర పైసా కూడా లేదు. అతను సాధువు నగ్నంగా ఉంటాడు, అయినా సరే రాజు వచ్చి పాదాలపై పడుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, లగ్జరీ ఎవరి దగ్గరుంది? ఇక్కడ మజా విషయం ఏంటంటే వాళ్ళు పాదాల్ని తాకుతున్నారా లేదా అని కూడా సాధువు పట్టించుకోడు. పో, ఇబ్బంది పట్టేందుకు వస్తారు ఇక్కడికి. ఇప్పుడు చెప్పండి, లగ్జరీ ఎవరి దగ్గరుంది? రాజుకి తన కింద పనిచేసేవారు నమస్కారం పెట్టకపోతే ఎంతో బాధ కలుగుతుంది. ఎవరైనా వచ్చి ముఖం మీద ఉమ్మివేసినా కూడా సాధువుకి బాధించబడదు. రాజు వచ్చి తన కాళ్ల మీద పడినా ఒకటే, ఇంకెవరైనా వచ్చి తన ముఖం మీద ఉమ్మివేసినా ఒకటే, పట్టించుకోడు. ఇది కదా అసలైన లగ్జరీ. ఇది ప్రపంచం నుండి స్వేచ్ఛ పొందడం కాదా? ప్రపంచం మనకి ఎంత గౌరవం ఇచ్చినా, పొగడినా, నిందించినా, అవమానించినా మనకి ఏమీ పట్టదు. ఇది లగ్జరీ అంటే. అహానే ఎలా అంటే, ఫేస్బుక్లో సెల్ఫీ వేశాను, 14 లైకే వచ్చింది. సైకియాట్రిస్ట్కో ఫోన్ చేస్తున్నాను, డిప్రెషన్ వచ్చేసింది. ఈరోజు మొత్తం 14 లైకులే వచ్చాయి. మీరే ఉంచుకోండి మీ కొత్త ఐఫోన్, అందులో చూసినా కూడా 14 లైకులే వచ్చాయి. లగ్జూరియస్ ఫోన్ ఉంది కదా మీ దగ్గర, అందులో చూసినా కూడా 14 లైకులే వచ్చాయి. దాంతో డిప్రెషన్ వస్తుంది. మీకు బేసిక్ అంటే ఏంటో అర్థమైందా? జీవితంలో సరైన పని చేయటానికి ఏవి ఎంత కావాలో అంత తప్పకుండా సంపాదించండి. అంతకంటే ఎక్కువ అసలే వద్దు. ఒక సరైన మరియు స్వచ్ఛమైన ఉన్నతమైన లక్ష్యాన్ని పెట్టుకోండి, మరియు దాన్ని సాధించడానికి రూపాయలు, పైసాలు, రిసోర్సెస్ ఏవి కావాలంటే అవి ఎంత కావాలో అంత సంపాదించండి. కానీ మీరు జల్సా చేయాలని సంపాదించాలి అనుకుంటే అందులో ఎలాంటి ఆనందమూ లభించదు. మీరు కావాలంటే ప్రయోగం చేసి చూడండి.